దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఉదయ కాల సమయంలో మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం ధ్యానిందాము. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 4వ వచనం. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుదును. అవును ప్రియులారా, నాటి కాలములో ప్రవక్త యెషయా ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుచు ఉన్నాను. నేను నిన్ను విసర్జిస్తున్నాను, నిన్ను విడిచిపెట్టాను. కారణం ఏమిటి? నీవు నా మాట వినలేదు. నాకు బాధ కలిగిన మార్గాల గుండా నువ్వు ప్రయాణము చేస్తున్నావు కనుక నిన్ను విడిచిపెట్టవలసి వచ్చింది. మరలా నీవు నీ తప్పు తెలుసుకొని పాపమును ఒప్పుకొని తిరిగి నా వైపు చూసి నీవు మర్రపెట్టినప్పుడు నేను వాత్సల్య సంపూర్ణుడయ్యాను. మరలా నిన్ను సమకూర్చాను. నీకు కావలసిన సమస్తమును ఏర్పాటు చేశాను. నేను విడిచిపెట్టే దేవుణ్ణి కాదు, నేను ప్రేమించే దేవుణ్ణి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచు ఉన్నారు. ప్రియులారా, కుటుంబాలలో సమస్యలు వచ్చి బాధపడుతున్నారా? అప్పుల బాధ, శ్రమల గుండా ప్రయాణము చేస్తున్నారా? భయపడకండి. దేవుని ఎన్నడూ విడిచిపెట్టవద్దు. ఈ సమస్యలను బట్టి దేవుడు నాకేం చేశాడని నిర్లక్ష్యము చేయవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నారు. నీ కుటుంబాన్ని దేవుడు మరలా కట్టబోతూ ఉన్నాడు. నీ పరిస్థితులైన మార్చబోతున్నాడు. నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన వాత్సల్య సంపూర్ణుడై కనికరిస్తూ ఉన్నాడు. ఆయన పాదాల చెంతకు రండి. దేవా, నిన్ను పాపిలను ఒప్పుకొని సమస్త పాపములు విడిచిపెట్టి, దేవునికి ఇష్టము లేని కార్యాలను విడిచిపెట్టి దేవుని పాదాలు పట్టుకుంటే ఆయన కనికరించి సహాయము చేస్తాడు. స్థితిగతులను మారుస్తాడు. ఆరోగ్యమును అనుగ్రహిస్తాడు. రోగము నుండి విడిపిస్తాడు. ఆయన బిడ్డల విషయములో ఆయన కాపాడి వారికి మేలు చేస్తారని వాగ్దానము చేస్తూ ఉన్నారు. గనుక ఆ కనికర స్వరూపుణ్ణి బ్రతిమాలుకుని ఆయన పాదాలు పెట్టుకుని ఆయన కరుణ కొరకు వేడుకొనండి. దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై స్తోత్రములు. నాయనను విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. నాయన, మేము దూరం అయిపోతుంటే కన్నీరు కార్చి ప్రేమించు దేవుడు అయినావు. మీ ప్రేమకు నాయన ఏమిచ్చి మీ రుణం తీర్చలేం. నాయన, మా పరిస్థితులు మార్చే దేవుడు. ఎవరైతే కష్టంలో, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.